ఫారిన్ బ్రాందీ విస్కీ వాడతాడంట, ఫారిన్ సిగరెట్లు వాడతాడండి. అంటే దానివలన శృంగార శక్తి ఉంటదంటారా, తగ్గిపోద్దంటారా? షేక్స్పియర్ ఆ జమానాలు అనేవి దాదాపు 1000 సంవత్సరాల కింది వాడు షేక్స్పియర్. ఇట్ ఇంక్రీజెస్ ద డిజైర్ అండ్ టేక్స్ అవే ది పర్ఫార్మెన్స్ అంటాడు ఆల్కహాల్ గురించి. ఆల్కహాల్ తీసుకుంటే ఇంక్రీజెస్ ది డిజైర్ అండ్ టేక్ అవే ది పర్ఫార్మెన్స్. ఇప్పుడు మనం టేక్స్ అనేది అని వాళ్ళు డిజైర్ పెరుగుతుంది, కోరిక పెరుగుతుంది, కానీ పెర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది. దాని కామెంట్ ఎందుకు అంటే ఆల్కహాల్ రెగ్యులర్ గా తీసుకున్నప్పుడు లివర్ ఎంజైమ్స్ డిస్టర్బ్ అయితే లివర్ ఎంజైమ్స్ నుంచే టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ వస్తుంటుంది, అది రాదు కనుక పర్ఫార్మెన్స్ పోతుంది. ఎందుకు కోరికలు పెరుగుతాయి అంటే భయం పోతుంది. ఇప్పుడు ఏ క్రైమ్ కైనా మీరు న్యూస్ పేపర్లో చదవచ్చు, క్రైమ్ చేయడానికన్నా ముందు వాడు కళ్ళు దాగి ఆమెను మర్డర్ చేశాడనో లేదా వాడిని మర్డర్ చేశాడనో రేప్ చేశాడనో ఇట్లాంటివి వస్తుంటాయి. ఆ కళ్ళు తాగినప్పుడు వాడికి బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ పోతుంది, అప్పుడు హీ విల్ బి రెడీ టు పర్ఫార్మ్. ఇకపోతే స్మోకింగ్ తోటి చాలా డేంజర్స్ ఉన్నాయి. రక్తనాళాలు సన్నబడిపోవడం, ఒక్కోసారి మేము ఇక్కడ ఉస్మానియాలో చదువుకున్నప్పుడు చూసేవాళ్ళం, వాడికి చేతులు కాళ్ళు అన్ని కట్ చేసే, ఫింగర్స్ ఏవి ఉండేవి కాదు. స్మోకింగ్ చేయడం వల్ల టీఏఓ అంటారు ఒక వ్యాధి, రక్తనాళాలు మూసుకుపోయి రక్తం అందకపోతే తీసేయాల్సి వచ్చేది, కట్ చేసేవాళ్ళు. వాడికి 2 కాళ్ళు 2 చేతులు లేకపోయినా కూడా పిలిచేవాడు, నోట్లో పోయి బీడీ పెట్టమని రిక్వెస్ట్ చేసేవాడు. అంటే స్టిల్ వాడు ఇంకా తాగాలన్న తాపత్రయం ఉండేది. సో స్మోకింగ్ ఇంకో డేంజర్ ఏంటంటే ప్యాసివ్ స్మోకింగ్. వేరే వాడు స్మోక్ చేస్తుంటే పక్కన కూర్చున్న వీడి కూడా స్మోక్ వెళ్తుంది. ముఖ్యంగా ఇప్పుడున్న యూత్ కు నేను చెప్పాల్సింది ఏంటంటే హుక్కా గురించి మిస్కన్సెప్షన్స్ చాలా ఉన్నాయి, అనుమానాలు అపోహలు చాలా ఉన్నాయి. ఆ హుక్కాలో నీళ్లు ఉంటాయి కనుక ఆ నీళ్లు టాక్సిన్స్ అన్ని పీల్ చేసుకుంటుంది, మాకు హెల్దీ ఏరే లోపలికి వెళ్తుంది, తర్వాత మనం హుక్కా పీల్చినప్పుడు లంగ్స్ ఎక్స్పాండ్ అవుతాయి కనుక హుక్కా ఇస్ గుడ్ అనే పిచ్చి ఆలోచనలు ఉన్నాయి. ఇట్ ఈస్ రాంగ్. ఓకే, ఒక సిగరెట్ తాగిన దానికి 10 సిగరెట్ తోటి ఈక్వల్. ఒకసారి మనం కనుక హుక్కా లోపలికి పీల్చుకుంటే అంత పొగ లోపలికి వెళ్తుంది. నీళ్లు కెన్ నాట్ ప్రివెంట్ ద టాక్సిన్స్. నీళ్ళ రంగు మారుతుందే కానీ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు. సైంటిఫిక్ గా ఇవన్నీ ప్రూవెన్. తర్వాత హుక్కా సెంటర్స్ అనేవి చాలా ఉంటాయి, మీరు విని ఉంటారు. యూత్ అంతా వెళ్ళి అక్కడ కూర్చొని ఇళ్లలో కూడా తెచ్చి పెట్టుకుంటుంటారు. హుక్కా ఇస్ డేంజరస్. అది దానివల్ల శృంగార శక్తి తగ్గిపోతుంది డెఫినెట్ గా. ఏదో వాళ్ళ కోరిక పెరగచ్చు, పెర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది. కోరిక కూడా పెరిగే అవకాశాలు లేవు. ఇప్పుడు వీళ్ళు తీసుకున్న టొబాకో వల్ల ఏమో ఉండదు. ఇంకా మోసం ఏంటంటే టొబాకో ఫ్రీ అని వాడు అమ్ముతాడు, వాడు వేసుకునే